నీ ఓవర్ యాక్షన్, నువ్వు ఎంత దుర్మార్గురాలివో, ఎంత నీచురాలివో నా నోటితో చెప్పాలా? ఇంకాసేపట్లో మా అమ్మ స్పృహలోకి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఉంటుంది ఒక్కొక్కడి బతుకు. మా నాన్నమ్మకి ఎలా ఉంది? క్షేమంగానే ఉందా? 24 గంటలు గడిస్తే తప్ప మేమేం చెప్పలేమన్నా. డాక్టర్ గారు అలా అనకండి. మా నాన్నమ్మ గారిని వేరే బతికించాలి. ఆవిడ ప్రాణాలతో తిరిగి రావాలి. అందుకోసం మా ప్రాణాలు వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మా నాన్నమ్మ కోసం ఏడ్చేయమంటారు? చెప్పండి. నువ్వు ఆగు చిట్టమ్మా. చెప్పండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, పెద్దావిడ మాత్రం క్షేమంగా తిరిగి రావాలి. తప్పకుండా తిరిగి వస్తారు సార్. కాకపోతే వెంటనే ఆపరేషన్ చేయాలి. అందుకు 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. వెంటనే వెళ్లి కౌంటర్లో కట్టేసేయండి. మా ప్రయత్నం మేము చేస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా నాన్నమ్మని మాత్రం బతికించండి. అలాగే, మీ పని మీరు చేయండి, మా పని మేం చేస్తాం. ఓకే. ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చవుతాయంట. ఎక్కడి నుంచి తెచ్చి కడతావమ్మా? తమరి దగ్గర అన్ని లక్షలున్నాయేంటి? అమ్మా, మనమేం దానం చేయక్కర్లేదు, వీరనారాయణ గారే కడతారు. సార్, మీరు వెళ్ళి 4 లక్షలు కట్టండి. నేనా? అదేంటి సార్, ఉన్నాయి కదా మీకు 10 లక్షలు వచ్చాయి. అదా? ఎండలోనూ వానలోనూ అమ్మ పొలంలోనే ఉండిపోతుందని ఇదిగోండి, మీరు అడిగిన 4 లక్షలు. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. చిట్టమ్మక్క, బిల్ తీసుకోండి. ఏది? డబ్బులు కట్టేసావా? కట్టేసాను సల్లి, నువ్వు కంగారు పడుకో. ఇంకా సేపట్లో ఆపరేషన్ అయిపోతుందిలే. ఎంత శుభవార్త చెప్పావక్క. అక్కడ వీరనారాయణ బాబాయ్ ఆపరేషన్ జరుగుతుందో లేదో అని తెగ కంగారు పడిపోతున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు సల్లి, ఎక్క చెప్తుంది కదా. అవును, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయక్క? నగలు తాకట్టు పెట్టాం లత. మరి కాంతమ్మ గారు ఊరుకుంటారా? ఊరుకోక ఏడ్సత్తది. ఆవిడ కట్టుకునే బట్టల దగ్గర నుంచి అనుభవించే ఆస్తి వరకు అంతా మన నాన్న దగ్గర నొక్కేసింది కదా. ఆ రోజున 50 కోట్లు దొంగిలించబట్టే ఈ రోజున కార్పొరేటర్ అయింది. కోట్లకి పడగలెత్తుంది. మా నాన్నగారి కనుక ఇవన్నీ నమ్ముండకపోతే ఈ రోజు మనిద్దరికి ఈ దుస్థితి వచ్చేదే కాదు. అంటే నువ్వు మా అక్కవా? శంకర్ నారాయణ గారి పెద్ద కూతురువా? వచ్చి బాబాయ్, ఇదేంటి ఆవేశంలో నిజాలని బయటెట్టేశాను. ఏం మాట్లాడుతున్నావు లత? నీకు తండ్రి అంటే చిట్టమ్మ కూడా తండ్రితోనే సమానం కదా.
ఆ ఉద్దేశంతోనే చెప్తుంది. అంతే. ఏం చిట్టమ్మా? ఆ, 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 ఓ అలా అన్నావా? అవును చెల్లి, అవును చెల్లి. నువ్వేటి కంగారు పడకు. నానమ్మకేటి కాదు. పద వెళ్దాము. పద. ఒరే, మీరే దారిలో వెళ్తారో నాకు తెలీదు. ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళాలి, దాని ప్రాణం తీయాలి. అర్థమైందిగా? బావిలో ఉన్న బిందెలు, నదిలో ఉన్న నిధులు తీయాలంటే కట్టం గాని మోసలు ప్రాణం తీయటం ఏమాత్రమమ్మా, మేము చూసుకుంటాంలేమ్మా. ఒరే కొడిగా రేయ్, రేయ్, ముందు నుంచి కాదురా, వెనక నుంచి. వెళ్ళండి. ఎంతైనా పాలు తాగే పసివాడు కదా, తల్లి లేకపోతే ఎలా బతుకుతాడు? ఈమె కొడుక్కి పాలు తాగే వయసా? అవును సిస్టర్. ఈ ఏజ్ లో పిల్లల్ని కందా? ఆ ఏజ్ లోనే కనేసింది. కాకపోతే ఇది ముసలిదైపోయింది. ఆడు మాత్రం అలాగే మిగిలిపోయాడు. మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థం కావాలంటే కాసేపు కళ్ళు మూసుకొని చెప్తాను. అలాగే. వీళ్ళేంటి నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి అలా వెళ్ళిపోయారు? మనకెందుకు వచ్చిన గొడవలే, ఎవరో తింగర వెదవలు అయి ఉంటారు. బాబాయ్, నాన్నమ్మకి ఎలా ఉంది? బిల్ కట్టేసావమ్మా? కట్టేశాను బాబాయ్. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనమ్మా. భలేవాడి బాబాయ్, ఇంకెప్పటికీ ఆ మాట అనుకు బాబాయ్. మీ అన్న కడుపున పుట్టినందుకు నేనే నాన్నమ్మ రుణం తీసుకుంటున్నాను. ఏమంటున్నావమ్మా? నువ్వు మా అన్న కడుపున పుట్టావా? అంటే మీ అన్నయ్య గారి కూతురు లాంటి దాని కదా బాబాయ్. అలాంటప్పుడు శేషమాంబ గారు నాకు నాన్నమే కదా బాబాయ్. అవును తల్లి, మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. కాంతమ్మా, నా మొహం చూడు కాంతమ్మా. కాంతమ్మా, నా మొహం చూడు కాంతమ్మా. నిన్నే కాంతమ్మా, ఒకసారి నా మొహం చూడు. కాంతమ్మా, నిన్నే, నా మొహం చూడు. రేయ్, మొహం చూడు మొహం చూడు అని ఎన్నిసార్లు చెప్తావురా? నీదేమన్నా ప్రభాస్ మొహమా? పని కట్టుకుని మరి 10 సార్లు చూడ్డానికి కుక్క మొహం. ఒక్కసారి చూడడమే ఎక్కువ. నన్ను తిట్టినందుకు కూడా బాధలేదు, కానీ అటు నిశ్చితార్థం చేయకపోయి, ఇటు సంగీత ఫంక్షన్ చేయకపోయి, చివరికి పెళ్లి జరుగుద్దో లేదో అని నా మొహం చూడు ఎంత దీలా పడిపోయిందో.
చాలే ఆపుతావా? ఆ ముసల్ది ఎక్కడ స్పృహలోకి వస్తుందో, ఎప్పుడు నా గురించి నిజం బయట పెడుతుందో అని నేను టెన్షన్ పడి చేస్తుంటే మధ్యలో నీ నసేంటయ్యా? నా ఏడుపు నీకు నసరగా కనబడుతుందా కద్దమ్మా? మామూలు నస కదండి, వేరే నస. అయినా ఈ వయసులో పెళ్లి చేసుకోకపోతే ఎవరు కొట్టారండి? ఏదో పెద్ద బాలకుమారులాగా నా పెళ్ళు అని గిరగిరా కొట్టేసుకుంటున్నారు. ఒరే, పెళ్ళం లేకపోతే ఒక మగాడు పడే బాధ నీకేం తెలుసురా? ఆహా, నాకు మాత్రం 10 మంది పెళ్ళాలు ఉన్నారా? నీకులాగా నాకు కూడా పెళ్ళం లేదు. అబ్బా, ఆపుతారా మీరిద్దరు పెళ్ళాల పురాణం? మినిస్టర్, ముసల్ది స్పృహలోకి వచ్చి లతే నా మనవరాలని చెప్పిందో, ఆ లతని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నందుకు వీరనారాయణ నీ చర్మం తీసి చెప్పులు కుట్టించుకుంటాడు. బూట్లు కొట్టించుకోమను, నాకేం బాధలేదు. నాకు లత దక్కితే చాలు. ఏంటి దక్కేది నీ బొందా? ఆ లతే జమీందారింటి వారసురాలన్న నిజం బయట పడకముందే నువ్వు దాని మెళ్ళో తాళి కట్టేయాలి. లేదంటే నీకు లత ఎప్పటికీ దక్కదు. లేదు, లతకి నాకు పెళ్లి జరగాలి అంతే. అలా జరగాలి అంటే గుళ్ళో జరుగుతున్న తిరునాళ్ళకి వెంటనే వెళ్లిపోవాలి. పైగా చిట్టమ్మ వాళ్ళు మాత్రం ఆ తిరునాళ్ళకి రాకూడదు. పొరపాటున వచ్చారో మళ్ళీ ఏదో ఒక తిరకాసు పెట్టైనా సరే జరగబోయే పెళ్లి ఆపేస్తారు. ఆ వర్మకి లతకి వాళ్లే పెళ్లి జరిపిస్తారు. లేదు, ఈసారి గుడి దగ్గరికి మాత్రం ఆ వర్మగాడు వాళ్ళ అమ్మా నాన్న రావడానికి మాత్రం వీల్లేదు. వచ్చారంటే నేను ఆత్మహత్య చేసుకుంటానంతే. మన తలరా తేటో గాని అవతల నాన్నమ్మ హాస్పిటల్లో ఉంటే యువతల నీకు పెళ్లి జరిపించాల్సి వస్తుంది. ఏ నాన్నమ్మ ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కలలు కంటున్నావో, ఆ నాన్నమ్మ ఆసుపత్రిలో ఉండగానే నీ పెళ్లి జరిగిపోతుంది సెల్లి. అవునక్క, నాకు అదే బాధగా ఉంది. బాబాయ్ నానమ్మ లేకుండా నేను పెళ్లి చేసుకోలేనక్క. లత, ఇంత దూరం వచ్చాక మా నాన్నమ్మ మా బాబాయ్ లేకుండా పెళ్లి చేసుకోను అంటే మా అమ్మకి నీ మీద అనుమానం వస్తుంది. అదే జరిగితే మాకు తెలియకుండా నీ పెళ్లిని రహస్యంగా జరిపిస్తుంది. అదెవరికీ క్షేమం కాదు. నా మాట విని ప్రశాంతంగా ఉండు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. చిట్టి, నేను మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? అవతల ముహూర్తానికి సమయం అవుతుంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారా? అవునమ్మా, మీటింగులు పెట్టే అర్హత నీకొక్కదానికే ఉందా ఏంటి? మాకు కూడా ఉంది. మేం కూడా మీటింగులు పెట్టగలం. రేపొద్దున నీకు పోటీగా కార్పొరేటర్గా నిలబడగలం. ఏడ్చావు. మీటింగ్ అంటే పార్టీ మీటింగ్స్ కాదు, మీ పనికి మాలిన మీటింగ్స్. మా మీటింగ్ల సంగతి తర్వాత. అవతల శేషమామగారు హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడికి ఏమవుతుందో ఎలా ఉంటుందో అని మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రమేటి ఏటి పట్టించుకోకుండా లత పెళ్లికి హడావిడి చేస్తున్నావా? కొన్ని రోజులు ఈ పెళ్లిని వాయిదా వేయచ్చు కదా. కుదరదు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగి తీరాల్సిందే, అంతే. చూస్తానే, ఈ పెళ్లిని ఎలా ఆపుతావో నేను చూస్తాను. మీరేంటి చూస్తున్నారు? త్వరగా కానివ్వండి, అవతల ముహూర్తానికి సమయం అవుతుంది. అక్కడ చిట్టమ్మా, అమ్మతో ఏం మాట్లాడు? ఏం మాట్లాడతాం బాబా? వేర్నాన్న బాబాయ్ వచ్చేదాకైనా ఈ పెళ్లి కాసంత వాయిదా వేయమన్నాను. మీ అమ్మేమో కుదరదు ఉంది. అయితే నేను పీటల మీద ఎక్కక తప్పదా అక్క? నువ్వేం భయపడక సెల్లి. ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అనుకోవాలి. అంతకు మించి వేరే దారలేదు. అమ్మో, నా కొడుక్కి పాలు తాగే సమయమైంది. అత్తయ్య, మీ అబ్బాయి ఉంటే నా కొడుక్కి పాలిచ్చి రమ్మనొచ్చు కదా. వదినా, లత సంగతి మేము చూసుకుంటాం గాని
నువ్వు వెళ్ళి అల్లుడికి పాలిచ్చిరా. అలాగే చిట్టమ్మా. నన్ను వదలండి, నన్ను వదలండి. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేమైనా నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నానా? నీకీ పెళ్లి ఇష్టమని చెప్తేనే కదా నిన్నిక్కడికి తీసుకొచ్చాను. అవునండి, మీరు చెప్పేది నిజమే. నేను కాదనట్లేదు. నా పెళ్లి మా నాన్నమ్మ బాబాయ్ల చేతుల మీదుగా మా చిట్టమ్మక్క సమక్షంలో జరగాలని మీకు చెప్పాను కదండి. అయినా వాళ్ళెవ్వరూ లేకుండా నా పెళ్లి జరిపిస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటానండి? ఏంటే నోరు లేస్తుంది? నా కన్న కూతుర్నే గదిలో బంధించి మూడో కంటికి తెలియకుండా నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? నీ బాబాయ్ గాడు, అదే వీరనారాయణ గాడికి నువ్వే తన అన్న కూతురన్న నిజం తెలిసిన మరుక్షణమే నా ప్రాణం తీస్తాడు. ఈ ముసలి మినిస్టర్ గాడిని నిలువునా నరికేస్తాడు. అందుకే ఆ ముసల్ది నోరు విప్పకముందే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. లేదండి, మా నాన్నమ్మ బాబాయ్ లేకుండా మా చిట్టమ్మక్క రాకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదండి. ఏ నీ యదవనసా చిన్న పిల్లాడి చేతిలో గిలకాయ ఎంత ఉంటావు? నీ మాట కూడా మేము వినాలా? నోరు మూసుకొని ఆ ముసలాడి చేతిలో తాడి కట్టించుకో. కాంతమ్మ, ఈ పెళ్లికి పులిరాజు కోటిగాడు అవసరమా? పక్కా అవసరం మినిస్టరు. పెళ్లి పీటల మీద నీ పక్కన ఇది కూర్చోవాలంటే వీళ్ళిద్దరూ నా పక్కన ఉండాల్సిందే. వదలండి, వదలండి, వదలండి. అయ్యో, పారిపోతుంది, పట్టుకోండి. ఎక్కడికెళ్తావే? ఏంటే ఈ కాంతమ్మ దగ్గర నుంచి తప్పించుకుందామనుకున్నావా? నాకు తెలుసు నువ్విలాంటి యదవ్వేషాలు వేస్తావని. అందుకే నా ప్లానింగ్ లో నేనున్నాను. రే లోవరాజు, చూడు, వాణ్ణి చూసావుగా? అందరూ అనుకున్నట్టుగా వాడు బేతాళ వేషగాడు కాదు. ఈ కాంతమ్మ వేషం వేయించిన రౌడీగాడు. చూడు, చూసావుగా? నువ్విక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా, ఈ పెళ్లిని ఎవడైనా ఆపాలని చూసినా వాడి కుత్తిక కోసి పారేస్తాడు. మా వీరనారాయణ బాబాయ్ని ఎదిరించడం, ఆయన ప్రాణం తీయడం అంత తేలిక కాదు. అబ్బా, నిజమా? ఒక్కసారి అక్కడ చూడు. ఒరే అప్పారావు, నువ్వు ఇక్కడే ఉండరా, పదరా, మేడం పిలుస్తుంది.
వీడు పులివేషగాడనుకున్నావా? ఈ కాంతమ్మ పంపిన నీచ్ కమీన్ కుత్తేగాడు. మీ వీరనారాయణ బాబాయ్ లాంటి వాళ్ళని కళ్ళు మూసి తెరిచేలోపు. అలాగే నాన్నగారు. రే, ముఖ్యంగా ఆ పిచ్చి మినిస్టర్ని మాత్రం పెళ్లి మంటపానికి రావద్దని చెప్పండి. వచ్చాడనుకో మొత్తం నాశనం చేస్తాడు. నాన్న, ఆయన రాకుండా నేను చూసుకుంటాను. త్వరగా కానివ్వండి. నాన్నేమో మినిస్టర్ని రావద్దని చెప్పాడు. అక్కడ జరిగేదేమో మినిస్టర్కి లతకి పెళ్ళి. గుళ్ళో ఆ మినిస్టర్ని చూస్తే నాన్న ఏం చేస్తాడో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. నాన్న వర్మ, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు నాతో చెప్పకపోయినా నీలో నువ్వే మదన పడుతున్నావని నాకు స్పష్టంగా అర్థమవుతుందిరా. చెప్పు నాన్న, దేనికి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, పెళ్లి పనులన్నీ చిట్టెమ్మోదిన మీదే వదిలేశాం కదా. పాపం రవిచంద్రన్నయ్య చిట్టెమ్మోదిన పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తారా అని దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓహ్, అంతేనా? కొన్ని పనులు మీ నాన్నగారిని కూడా చూసుకోమని చెప్తానులేరా. వాటి గురించి నువ్వేం టెన్షన్ పడ. బాబా చూసావా, పోతే నెల కట్టి పడేస్తా. నా బిడ్డ, నా బిడ్డ. నా బిడ్డ, నా బిడ్డ. నా బాబు. వదినా, ఎవరి నెల కట్టిపడేసింది? ఇంకెవరు ఉందిగా, మా అమ్మ దయ్యం. ఆ దయ్యమే నన్ను ఇలా కట్టిపడేసి నాతో పాటు నా కొడుకును కూడా ఇక్కడ పడేసింది. ఏ పురుగు పుట్రో కొట్టి వీడికి ఏదైనా అయ్యుంటే దిక్కెవరు చుట్టి. అది అసలు తల్లే కాదు, రాక్షసి, భూతం, పిశాచి. వదిలే అక్క, లత జీవితాన్ని నాశనం చేయడానికి నిన్ను ఈ గదిలో బంధించిందక్క. ఏమంటున్నారో తమ్ముడు? వదినా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు గుడికి వెళ్దాం పదా. లత జీవితం అన్యాయం అయిపోతుంది. పదని వెళ్దామా? పదమా. నాన్న, నాన్న, నాన్న ఆగండి నాన్న, ప్లీజ్ నాన్న. ఎందుకు ఆగలరా? నీలాంటి నీచుణ్ణి కన్నందుక? పాముకి పాలు పోసి 25 ఏళ్లుగా పెంచినందుక? ఎందుకు ఆగాలి? నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లత శంకర్ నారాయణ కూతురని తెలిసే ప్రేమించాను. ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా నేను లతని పెళ్ళెందుకు చేసుకోవాలనుకున్నాను? నాకు నచ్చలేదు. పదరా.
సరే అండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదిగో పంతులు గారు, మాకు ముహూర్తాలతో పనిలేదండి. అలాగని మీరు పేజీలకు పేజీలు గంటల కొద్దీ మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత త్వరగా మా లతకి ఈ మాజీ మినిస్టర్ గారికి తొందరగా పెళ్లి జరిపించండి. యాదవ జన్మ అని. ఇదిగో, ఆ అమ్మాయి అంటే చిన్నపిల్ల, తనకి లోకజ్ఞానం లేదు. నీ బుద్ధి ఏమైందయ్యా? నీ మనవరాలు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? లేదు పంతులు గారు, వెదవ సిగ్గుది ఏముంది చెప్పండి. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఎల్లుండి పోతుంది. కానీ ఇంత అందమైన అమ్మాయి పెళ్ళంగా ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇదిగో మీ సంభావన మీకు ఇచ్చేస్తాను, కావాలంటే ఇంకొంచెం ఎక్కువే ఇస్తాను. సైలెంట్ గా పెళ్లి జరిపించండి. సరే ఏడు, అఘోరించు. చిట్టమ్మ, అడుగుతుంటే మాట్లాడవేంటి? పెళ్లి కూతురు ఎక్కడా? సార్, అది మాకంటే ముందుగానే మా అమ్మ తీసుకొచ్చేసింది సార్. అవును. ఓ, మీ అమ్మ తీసుకొచ్చిందా? మరి ఆ విషయం చెప్పొచ్చు కదా. చిట్టెమ్మెందుకు మౌనంగా ఉంది? మీరాగండి. అవును చిట్టమ్మా, అందరూ వచ్చాక చివర్లో పెళ్లి కూతురుని తీసుకొస్తారు. మీరేంటి ముందు పెళ్లి కూతురుని పంపించి తీరిగ్గా వెనకాలొచ్చారు? అత్తయ్యకి ఇప్పుడు ఏమని చెప్పాలి? కాంతమ్మత్త మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా లతని బలవంతంగా తీసుకొచ్చిందని చెప్పాలా? లేదంటే తన కూతుర్ని తనే కిడ్నాపింగ్ చేసేసి మమ్మల్ని మోసం చేసిందని చెప్పాలా? ఏమని చెప్పాలి? లత మీకన్నా ముందు రావటం ఏంటి? కాంతమ్మ ఏమైనా ప్రాబ్లం చేసిందా? అమ్మా చూడండమ్మా. నా మీదే చేసుకుంటారా? ఈ రోజు మీరు అయిపోయారా? శభాష్, నా అంతు చూడ్డానికి వచ్చిన నా శత్రువులకి అంతిమ యాత్ర మొదలు పెట్టారన్నమాట. కానియండి కానియండి. మీ కోరిక ఇంకాసేపట్లో తీరబోతుందమ్మా. ఆ వర్మగాడు చితిమంటల్లో చిటపట 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 కాలిపోబోతున్నాడు. వాడి చావు నా కళ్ళారా చూడాలరా. ఏసేపా అయిపోయావురా. నీ అంతు చూస్తాం.
చిట్టమ్మ అన్నావంటే నేనెవరో నీకు బాగా తెలుసు, అలాగే నువ్వు కూడా నాకు బాగా తెలుసు. చెప్పడు నువ్వు పట్టుకోండి. వచ్చాం. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మానసాదేవి గారు. ఆ అమ్మాయితో పెళ్లి అనుకోగానే మీ అబ్బాయిపై ఎన్నోసార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చూడండి, త్రుటిలో ప్రమాదం తప్పింది. లేదంటే మీ బిడ్డ మీకు దక్కుండేవాడే కాదు. దీనికి కారణమేంటో తెలుసా? ఆ లత జాతకం. దాని జాతకమే ఓ పెద్ద ముదనష్టపు జాతకం. దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నందుకే ఇన్నిసార్లు చావు దాకా వెళ్ళొచ్చాడంటే ఇంక పెళ్లి చేసుకుంటే పెళ్ళైనా 3వ రోజే చచ్చిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వర్మ మీద హత్య ప్రయత్నం జరిగింది లత జాతకంలో దోషమును బట్టి కాదు. మరి ఒక దుర్మార్గురాలు, దుష్టురాలు, నీచ నికృష్టురాలు చేసిన హత్య ప్రయత్నాలే మా వర్మకి ప్రాణగండాలు తెచ్చాయి తప్ప మా లత జాతకంలో దోషముండి మాత్రం కాదు. మావ్య మీరు పదండి, మేము వస్తున్నావా? అమ్మా నువ్వు ఇక్కడికి? ఓహో, తమరి కళ్ళకి ఇప్పుడు కనిపించానన్నమాట. నువ్వు చేసిన దిక్కుమాలిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కి నేను చిన్న బహుమతి ఇవ్వాలి కదమ్మా. ఏంటి అది? ఏంటి ఇది? తల్లితో ఇలాగైనా ప్రవర్తించేది? చంపేస్తా, పీక కోస్తా. ఇంకోసారి నన్ను కూతురు నువ్వు తల్లి అన్నావంటే నిన్ను మర్డర్ చేసి నీ మనవడి ముందే నిన్ను కాల్చి బూడిద చేస్తాను. ఒరే వీరనారాయణ, ఏంట్రా కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. ఈ కళ్ళతో చూస్తానా లేదా అన్న అద్భుతం ఒకటి చూశాను. అదేంటో తెలుసా? నువ్వేనమ్మా.
నువ్వు తిరిగి మామూలు మనిషివి ఎప్పుడవుతావు? నన్ను ప్రేమగా వీరనారాయణ అని ఎప్పుడు పిలుస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూశానమ్మా. ఆ అద్భుతం ఈరోజు చూశానమ్మా. ఇది నిజంగా నా అదృష్టమమ్మా. నీ అదృష్టం మాత్రమే కాదురా, ఇది నా అదృష్టం కూడా. ఎందుకంటే కాంతం ఇంట్లో పని మనిషిగా పెరిగిన ఈలతే మన శంకరనారాయణ చిన్న కూతురన్న నిజం తెలుసుకున్న వెంటనే, అంతకు మించి ఇప్పుడు చిట్టమ్మకు స్వయాన అత్తమ్మ దాని ప్రాణాలు తీస్తుంటే చిట్టమ్మ ఊరుకోదు. అదే జరిగితే మన సొంత బిడ్డలా భావించే మన చిట్టమ్మకు మనకు మధ్య ఊహించిన అగాధం ఏర్పడుతుందిరా. అందుకని ఆ కాంతమ్మని క్షమించి వదిలేయమంటావా? చిట్టమ్మకు కూడా తెలుసు అది ఎంత దుర్మార్గురాలో. దాన్ని చంపినంత మాత్రాన చిట్టమ్మ మనల్ని శత్రువుల్లా భావించదమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఈ ఆవేశమే వద్దని చెప్తున్నాను. నీకు కావలసింది నీ అన్న కూతురు, దాని క్షేమం. అవునా కాదా? అవునమ్మా. అయితే లతని కలిసేంత వరకు ఆ కాంతమ్మ జోలికి వెళ్లకు. అలానే నాకు మాటివ్వు. సరే అమ్మా. అగ్నిపర్వతంలాగా నాలో రగులుతున్న కోపాన్ని నీళ్లు చల్లి చల్లార్చడానికి నువ్వొక్కదానివి చాలు. నువ్వు చెప్పినట్టుగానే లతని కలిసేంత వరకు ఆ కాంతమ్మ ప్రాణాలకు ఎలాంటి హాని కలిగించను. ఇచ్చాలా? ఈ మాట అన్నావు, చాలా సంతోషంగా ఉందిరా. ఒక్కసారి లతకు ఫోన్ చేయరా, మాట్లాడాలనుంది. ఇప్పుడు ఫోన్ చేయాల్సింది లతకు కాదమ్మా, ఆ కాంతమ్మకి. ఒరే, దానికి ఫోన్ చేయడం ఎందుకురా? అమ్మా, తన ప్రాణాలు తీయొద్దన్నా నేను మాటిచ్చాను. అంతేకాని తనని తిట్టనని మాట ఇవ్వలేదు కదా. ఈ వీరనారాయణ ఫోన్ చేస్తున్నాడేంటి? వీరనారాయణ ఎవడు? ఏయ్, నువ్వు వాడు అనడం గనక వాడు గనక విన్నాడంటే నీ నీడ కూడా ఈ భూమి మీద మిగలదు. నాకెందుకులే, నువ్వే మాట్లాడుకో. నమస్తే చిన్నబాబు గారు, చెప్పండి. చి దుర్మార్గురాలా, నీచురాలా, నిన్ను తిట్టడానికి కూడా నాకు తిట్లు రావట్లేదే. అంతా తమరి దయ. మంచి వాళ్ళని తిట్టాలంటే నిజంగా తిట్లు రావు కదండి. నర్మయ్, నీ మంచితనం గురించి నువ్వే చెప్పాలి. పాపాత్మరాలా. చిన్నబాబు గారు, నేను గుళ్ళో ఉన్నానండి, మళ్ళీ చేస్తాను. అగో, ఎంత పొగరి కాంతమ్మకి. నేను మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిందమ్మా. నేను చెప్పా కదరా, నువ్వు ఫోన్ చేయకపోయి ఉంటే అది ఆదమర్పుగా ఉండేది. ఇప్పుడు దాని జాగ్రత్తలో అది పడిపోతుంది. అవతలేమో నా మనవరాలికి పెళ్ళంటుంది. ఆ పెళ్లి కొడుకు ఎవరో ఏంటో, ఏ కుటుంబానికి చెందినవాడు, లేకపోతే ఏ అనామకుడికిచ్చి పెళ్లి చేస్తుందోనని భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, పెళ్లి కొడుకుని నేను ఆల్రెడీ చూశాను. చూసావా? అవునమ్మా, ఇద్దరి ఈడు చూడు బాగుంది. తన ఆర్థిక స్తోమత ఏంటో నాకు తెలియదు గాని లత ఇష్టపడిందన్న ఒకే ఒక కారణంతో నేను ఒప్పేసుకున్నానమ్మా. సరేరా, త్వరగా వెళ్తే కనీసం అక్షంతలేసి ఆశీర్వదించొచ్చు. దాని పెళ్లి చూసే భాగ్యమైనా కలుగుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా, ముహూర్తం టైం కల్లా మనం అక్కడికి చేరుకుంటాం.
బాబు జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు తల మీద పెట్టండి. శివ అశుభం తల్లి, అశుభం. అశుభమా? అవును తల్లి, హోమగుండం కొండెక్కితే పెళ్లి కొడుకు ఫస్ట్ నైట్ జరిగేలోపే మరణిస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మరొక 10 నిమిషాలు వ్యవధి తీసుకుని ఆ తర్వాత మళ్ళీ జరిగే కార్యక్రమం మొదలు పెట్టాలి. అర్థమైంది కదా, వెంటనే ఆ జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం ఆపేయండి. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోండి. అర్థమైంది. చిట్టమ్మ, ఇదంతా నీ పనే కదూ? ఎలాగైనా ఈ పెళ్లి జరిపించే తీరుతాను. మనిద్దరి మధ్య ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను. మినిస్టర్ లేవయ్యా. ఏ లత, నువ్వు వెళ్ళి చీర మార్చుకునిరా. అలాగే కాంతమ్మగారు, నేను ఎలా తీసుకొస్తానా? ఇప్పటిదాకా జరుగుతుందనుకుంటే ఇలా జరిగి ఇలా అప్సెట్ అయ్యిందేంటి? చిచి, ఆవిడ చెప్తే బాగోదండి, నేను చెప్తాను కదా. చెప్పండి చెప్పండి. మీ సిగ్గుని మడిచి జేబులో పెట్టుకోమంటున్నారు. జేబులోనే కదా, సరే పెట్టుకుంటానులేండి. ఇదిగో లత, నువ్వు కోరుకుంటున్నట్లుగానే మన ఇద్దరం జెయింట్ వీల్ ఎక్కేద్దామా? అలాగేనండి, పదండి. దేంట్లో అయినా లేడీస్ ఫస్ట్ అంటారు, నువ్వే ఫస్ట్ ఎక్కు. చిట్టమ్మా, వీడు ప్లాన్ మొత్తం మార్చేసేలా ఉన్నాడు. లత కనుక ముందెక్కిందంటే లత పక్కన, లత దగ్గర వీడు కూర్చుంటాడు. అప్పుడు లత కూడా వీడితో పాటు ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. బావా, నువ్వేటి కంగారు పడుకో, వీడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే. లత, కాబోయే పనిమిటి గారు ప్రేమతో అడుగుతున్నారు, ఎందుకమ్మా ఆలోచిస్తున్నావో? ఎక్కు. అక్క, నేనెక్కితే నా పక్కనే కూర్చుంటాడేమో అక్క. ఆయన నేను ఎక్కడే ఆపిస్తాను కదమ్మా, ముందు నువ్వు వెళ్ళి కూర్చో. సరే, ఇప్పుడేంటి? లేడీస్ ఫస్ట్, అంతే కదా? అవునవును. సరే, కూర్చుంటాను. మినిస్టర్ గారు ఆగండి. అప్పుడెంతో తొందరపడిపోతారేంటి? లత పక్కన కూర్చోడానికి ఇంకా చాలా టైం ఉంది, కాసంత ఆగండి. అదేంటి, నాతో పాటు కలిసి జెయింట్ వీల్ తిరగాలని మీ చెల్లి ఆశపడింది. ఆ ఆశ తీరుద్దామని నేను వెళ్ళబోతున్నాను. ఆశ తీర్చడానికి నేనున్నాను కదా, నువ్వు కాసంత ఆగా. సలి సలి, నేను ఇక్కడ వస్తున్నాను, ఉండు. పైకి చూసింది చాలు, వచ్చేసింది కదా, నువ్వు డెక్కి కూర్చో. నేను లత పక్కన కూర్చోవాలని వస్తే
చిట్టమ్మ అక్కడ కూర్చుంది. ఇప్పుడు నేను ఎవరి పక్కన కూర్చోవాలి? ఎందుకు కూర్చోవాలి? జైంట్ వీల్ ఎక్కి తిరగాలని ఆశపడ్డావు కదా, పర్లేదు ఎక్కువ. అది 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 ఇదేంటి, నేను అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను? ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయి. కుదరదు సార్, ఇంకొకళ్ళు రావాలి. ఆ డబ్బా ఖాళీగా ఉంది కదా, దాంట్లో కూడా వచ్చాక తిప్పుతాను. అత్తయ్య తిప్పండి 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 తిప్పండి. నన్ను పైకి పంపించి లతనికి ఎందుకు పంపిస్తున్నారేంటి? తూచ్, నన్ను వదిలి దిగిపోతావేంటమ్మా? అమ్మా, మినిస్టర్ గారు చిన్నప్పుడు ఎప్పుడో అరుసుంటారు, మళ్ళీ ఇప్పుడు అరవాలి. నువ్వు ఇక చల్లరైపో. కాపాడండి కాపాడండి, అయ్య బాబాయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి, కాపాడండి, కింద పడిపోయేలాగున్నాను, స్పీడ్ తగ్గించురా. అయ్యో అయ్యో ఫోన్ వస్తుంది, ఫోన్ తీసే గ్యాప్ కూడా ఇవ్వట్లేదే. కోకిలమ్మ దండం పెడతాను, ఆపవే, నాకు ఫోన్ వస్తుంది. హెల్ప్ హెల్ప్ హెల్ప్, ఎవరైనా కాపాడండి. ఈ వెధవేంటి ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయడు? అసలు ఈడెక్కడ చచ్చాడు? కాపాడండి. అత్తయ్య గారు తిప్పింది చాలు, ఆపండి 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 ఆపండి. కోకిలమ్మా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తానమ్మా, కొంచెం దింపమ్మా. బావా, మినిస్టర్ గారికి మా అమ్మ తెప్పింది సరిపోదంట, మనం ఇంకా సయ్యతమా? పద చిట్టి పద పద. నేను ఇక్కడ కాంతమ్మా, కాంతమ్మా. కాంతమ్మా కాంతమ్మా, నేను ఇక్కడున్నాను. కాంతమ్మా 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 కాంతమ్మా. మినిస్టర్ వాయిస్ లా ఉందే. కాంతమ్మా, నేను ఇక్కడున్నా కాంతమ్మా. మాట వినపడుతుంది, మనిషి కనపడట్లేదేంటి? కాంతమ్మా కాంతమ్మా, నేను ఇక్కడున్నాను. కాంతమ్మా. బావా, మనం వెళ్ళి మనం అనుకున్న ప్లాన్ అమలు చేద్దాము. అమ్మా, నువ్వు ఇక్కడ సంగతి చూసుకో. కాంతమ్మా, నేను ఇక్కడ ఉన్నాను. కాంతమ్మా
నమస్కారం సార్. నువ్వు తమరు చిట్టమ్మ గారు జరిపిస్తున్న ఆ పెళ్లి కోసం వచ్చారు కదండి? అవును, నీకెలా తెలుసు? చిట్టమ్మ గారు తమరు వస్తున్నారని చెప్పి దగ్గరుండి మరీ తీసుకురమ్మన్నారండి. ఓ అలాగా, వెళ్ళి పద. రండమ్మా. రండి సార్, రండి రండి సార్, రండమ్మా, రండి సార్. ఎస్, ఎవరి చేతికైతే చిక్కకూడదు ఆ వీరనారాయణ గాడు వాడి చేతికే చిక్కాడు. ఇంకా వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇంతకీ ఈ కోటిగాడు ఎక్కడ చచ్చాడు? రేయ్ చెప్పింది గుర్తుందిగా? ఆ వీరనారాయణ ఎట్టి పరిస్థితిలో ఊర్లోపలికి పోనీకూడదు. ఆయన మర్డర్ చేసిన విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా డీల్ చేయాలి, సరేనా? అలాగే అన్న. ఎలా? మరి వీరనారాయణ, వీళ్ళ ఆట అయ్యేంత వరకు మనం వెళ్ళలేవురా. నా బిడ్డను ఏం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. ఆగండి. అయ్యో అయ్యో, నా బిడ్డను ఏం చెయ్యొద్దు. ఆగండి, మీకు దండం పెడతాను. ఇంకా ఆలస్యం ఏంట్రా? వేసేయండి. అయ్యో అయ్యో బాబు, నా బిడ్డను ఏం చేయకండి. ఏరా రావడం వెనక నుంచి వచ్చినా చూసావా? ఓడిచి మరి నీ ముందుకొచ్చి నిలబడ్డాను. వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, బాబాయ్
ఎలా జరిగింది? రేయ్, ఎవర్రా? రేయ్, వీరనారాయణ, వీరనారాయణ. చిట్టిమా, బామ్మ. వీరనారాయణ, 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 వీరనారాయణ. వీరనారాయణ గారు, చిట్టిమా, బామ్మగారిని లేపు. అయ్యో అయ్యో, ఏంటిది? చిట్టిమా, నువ్వు అనవసరంగా నోరు జారావు. అవును బాబా, ఇప్పుడు ఎలాగైనా మాట మార్చు. సరే, ఏదో విధంగా మేనేజ్ చెయ్యి. ఏంటి చిట్టమ్మ నువ్వు అనేది? మా అనే పెద్ద కూతురు నువ్వా? అది అడుగుతుంటే మాట్లాడమేంటి చిట్టమ్మా? నువ్వు నా పెద్ద మనవరాలివా? చెప్పమ్మా. అది శంకర్ నారాయణ గారి పెద్ద కూతుర్ని అయ్యుంటే బాగుంటుంది అని అంటున్నానమ్మా. లేకపోతే నేను శంకర్ నారాయణ గారి కూతురేటి? అమ్మయ్యా, చిట్టమ్మ నిజం చెప్పలేదులే. ఎంతైనా అల్లుడి మీద ఒట్టు పెట్టిందిగా, అంత ఈజీగా నిజమెందుకు చెప్తుంది? అయినా నీ పిచ్చి కాని, దాని యాస, దాని భాష, ఇది జమీందార్ గారి కూతురేంటి? దరిద్రం కాకపోతే. కట్టి ముందే నువ్వు తిరుగుతున్నా నాన్న కూతురు నువ్వే అని తెలుసుకోలేకపోయినా దురదృష్టవంతున్నమ్మా నేను. అయ్యో బాబాయ్, నేనే మీ అన్న కూతురున్న నిజం ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూశాను బాబాయ్. ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించి నేనే శంకర్ నారాయణ గారి కూతురున్న నిజం నీకు తెలిసిపోయింది బాబాయ్. ఇది చాలు బాబాయ్, ఈ సంతోషం, ఈ తృప్తి, ఇది చాలు బాబాయ్. బాబాయ్, నా చెల్లి చాలా అదృష్టవంతురాలు. చాలా త్వరగా మిమ్మల్ని కలవగలిగింది, మీ ప్రేమని పొందగలుగుతుంది. కానీ నేనెంతో దురదృష్టవంతురాలి బాబాయ్. అందుకే కట్టి ముందు నవ్వు నానమ్మ ఉన్నా కూడా నోరారా పలకరించలేకపో. లేచిటమా, ఈ కాంతమ్మకి తగిన శిక్ష వేస్తే తప్ప బుద్ధి రాదు. సార్ సార్ సార్, ప్లీజ్ సార్. మా అమ్మ గతంలో తెలుసో తెలియకో తప్పులు చేసి ఉండొచ్చు. దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ సార్, మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ పెళ్లి ఆగిపోతుంది. నా మాట వినండి సార్. సారీ రవిచంద్ర, గతాన్ని మర్చిపోవడానికి మీ అమ్మ సిద్ధంగా ఉన్నా మా అమ్మ సిద్ధంగా లేదు. కాంతమ్మని శిక్షించక తప్పదు. సార్ అది కాదు సార్, నా మాట వినండి సార్. నమస్తే సార్. రెండెస్ఐ గారు,
మీకోసం ఎదురు చూస్తున్నా. ఆ రోజు మా అన్న కూతురు దొంగిలించబడ్డానికి నిన్నగాక మొన్న మా అమ్మ తల పగలగొట్టబడి ఇలా జీవోత్సవంలా వీల్ చైర్లో ఉండడానికి కారణం ఈ కాంతమ్మే. తనని అరెస్ట్ చేయండి, తనని అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ అమ్మ తల పగలగొట్టడం ఏంటి? మీ అన్న కూతుర్ని నేను కిడ్నాప్ చేయడం ఏంటండి? అంతా పచ్చబద్ధం. జరిగిన నేరాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదండి, నమ్మండి నన్ను. బాబాయ్ బాబాయ్, మా కాంతమ్మ గురించి నాకు తెలుసు. కానీ ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే నీ కూతురు లాంటి దాన్ని నా తెల్లు పెద్ద దిక్కు లేకుండా ఒంటరిగా మిగిలిపోతుంది బాబాయ్. తనని నేను మార్చుకోవాలనుకున్నానే తప్ప జైలుకు పంపించాలని ఇప్పుడు అనుకోలేదు బాబాయ్. దయచేసి తనని మార్చుకునే అవకాశం నాకు ఈ బాబాయ్. సారీ అమ్మా, నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను, కానీ ఆ కాంతమ్మని మాత్రం ఇవ్వను, తనని క్షమించను. ఎస్ఐ గారు చూస్తారేంటి? అరెస్ట్ చేయండి. అరెస్ట్ సార్. సార్ వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. సార్ వద్దు. బాబాయ్ వద్దు బాబాయ్, వద్దు వద్దు బాబాయ్. అమ్మా వద్దు, ఒకసారి మాటను బాబాయ్. వద్దు బాబాయ్. వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. తీసుకురండి. గారు ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. వీరనారాయణ, బాబా ఒకవైపు ఆ మినిస్టర్ గాడి పెళ్లి పందిరికి రాకుండా ఆపాలి, ఇంకోవైపు ఇక్కడ జరుగుతుంది లతకి వర్మకి పెళ్లి అని వీరనారాయణ బాబాయ్కి తెలియకుండా చేయాలి. పొరపాటున దాన్ని తెలిస్తే వీరనారాయణ బాబాయ్ ఈ పెళ్లిని ఆపేస్తాడు. లత వీరనారాయణ బాబాయ్ అన్న కూతురని తెలిస్తే రఘురాం మామయ్య కూడా ఈ పెళ్లిని ఆపేస్తాడు. అది జరిగితే లత వర్మ శాశ్వతంగా దూరం అయిపోతారు బావా. నా బాధ కూడా అదే చిట్టమ్మా. ఆ దేవుడు ఇంత పెద్ద చిక్కుముడి వేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. లతకి తన కుటుంబం కావాలంటే వర్మను వదులుకోవాలి, వర్మ కావాలనుకుంటే తన కుటుంబాన్ని వదులుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఎందుకు టెన్షన్ పడతారు చిట్టి? నీకు మా అమ్మకి జరిగిన ఒప్పందం ప్రకారం ముహూర్త సమయానికి మినిస్టర్ రాకపోతే వర్మకి లతకి పెళ్లి చేయాలి కదా. అవునుదనా? ఇప్పుడు ఎలాగో ఆ మినిస్టర్ గాడు అత్తయ్య గారి చేతుల్లో ఇరుక్కుపోయాడు. ఆ జాయింట్ వీల్లో తిరుగుతున్నాడు. ముహూర్త సమయానికి వాడు ఎలాగో రాలేడు. కాబట్టి నువ్వు పెట్టిన కండిషన్ అడ్డు పెట్టి లతకి వర్మకి పెళ్లి జరిపించేసేయి. ఐసీ మాకు తెలుసుదినా, కాకపోతే వీరనారాయణ బాబాయ్ అక్కడ ఉండగా వర్మకి లతకి పెళ్లి జరిపించలేం కదా. ఓస్ అదెంత పని? ఆ శేషమాంబ గారిని ఏ మెట్ల మీద నుండో తోసిస్తాను. దాంతో వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి వీరనారాయణ గారు ఎలాగో వెళ్తారు. ఈ లుపుతాలు కట్టించేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుందక్క. పెళ్లి జరిగే మార్గం చెప్పమంటే పెద్దవాడికి దినం చేసే ప్లాన్ చెప్తావేంటి? ఓహో, అంత చండాలంగా ఉందా తమ్ముడు? అదేంటి అత్తయ్య గారు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? కొంపతీసి ఆ మినిస్టర్ తప్పించుకోలేదు కదా. ఏంటో నువ్వు చెప్పేది? ఆ మినిస్టర్ తప్పించుకెళ్ళిపోయాడా? అచ్చా బాబోయ్, ఎన్నో బాబా, ఆ పుల్రాజు కోటిగాడొచ్చి ఆ మినిస్టర్ ని జైలు వెళ్ళి దింపేసి పెళ్లి బిడ్డల దగ్గరికి పంపించేశారంట. వాడు గనక ఇప్పుడు పెళ్లి పెట్టెల దగ్గరికి వెళ్తే మనం వెళ్లే లోపే మా అమ్మ లతకి వాడికి పెళ్లి జరిపించేస్తుంది చిట్టి. అమ్మా, ఆ మినిస్టర్ గాడు కాంతపత్రిని కలిసాడా? అమ్మయ్యా బావా, విన్నావా? ఆ మినిస్టర్ ఇంకా కాంతపత్రిని కలవలేదంట. ఈ లోపే మనం వెళ్ళి ఆ ఎదవ కాళ్ళు చేతులు కట్టేసి మూట కట్టేసి గోదట్లో పడుతున్నావురా. ఒరే పులిగా,
చివరికి నువ్వు కూడా నన్ను తిడుతున్నావా? సర్లే ఏడవకో, అవతల నీకోసం కాంతమ్మ గారు వెయిటింగ్. వెళ్దాం పదా. హలో మినిస్టర్ గారు. ఈ చిట్టెమ్మేంటి నన్ను వెతుక్కుంటూ వస్తుంది? ఒరే సామి, కుక్క కరెంటు స్తంభాన్ని వెతుక్కుంటూ వచ్చిందంటే కాలెత్తి పోసిద్ది అంటారు. నిజమేగా? అవును నిజమే. ప్రస్తుతానికి వాళ్ళు అందుకే వస్తున్నారా. అంటే నేను ఇప్పుడు కుక్కనా కరెంట్ స్తంభాన్నా? చిట్టెమ్మ వచ్చాక చెప్పుదులే. ఏంటండి మీకోసం తిరణాలు మొత్తం వెతుకుతుండే మీరేంటి రంగులు రాటం తిరుగుతూ కూర్చున్నారు? నేనా కూర్చుంది? మీ అమ్మే కదా ఆపు ఆపు అంటున్నా గిరిగిరా గిరిగిరా తిప్పింది. సారీ సార్, మా అత్తయ్య గారికి రంగులు రాట్నం చూస్తే వీర లెవెల్లో ఊపు వచ్చేస్తుంది. దాంతో ఎవ్వరు చెప్పినా వినకుండా వీర లెవెల్లో ఊపేస్తుంది. అవును సారు, మా అమ్మ సంగతి వదలండి. మీరేంటి ఇంకా ఇలాగే ఉన్నారు? గెటప్ వేసుకోలేదా? గెటప్ప గెటప్ ఏం గెటప్? అయ్యో చిట్టమ్మ, మినిస్టర్ గారికి ఇంకా తెలిసినట్టు లేదు. డీటెయిల్డ్ గా చెప్పు. చెప్పడం ఎందుకు బావా, డైరెక్ట్ గా చూపించేద్దామా? అమ్మా మనల్ందరినీ బాగా తీసుకునిట్రా. వీళ్ళు బేతాల వేషగాళ్ళు కదా, అమ్మా అంటావేంటి? బెబ్బే అంటుందంటే ఖచ్చితంగా కోకిలమ్మే. అవును, వీళ్ళంతా బేతాల వేషాలు వేసారేంటి? ఆజో మీకు సప్లైత మినిస్టరు, మా లతని పెళ్లి చేసుకోవాలంటే మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు కూడా ఇలాంటి వేసి వేసుకోవాలి. ఈ గుడి వెనకాల ఉన్న జమ్మి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేసి పూజ చేయాలి. ఆ తర్వాతే తాళి కట్టాలి. ఏంటేంటి ఈ బేతాల వేషాలు వేసుకోవాలా? ఎవరన్నా పనికి మాల వెధవులకి చెప్పు. అందుకే కదా మీకు చెప్పింది. చూడు మినిస్టరు, నీకు నిజంగా పెళ్లి కావాలంటే ఆ వేషం వేసుకో, లేదంటే ముహూర్తం టైం దాటిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఎగ్జైట్ అయినా పెళ్లి మాత్రం జరగదు. ఇదిగో మినిస్టర్, ఈ చిట్టమ్మ రవిచంద్రని నమ్మడానికి లేదు. వాళ్ళేదో కట్టుకథలు చెప్తున్నారు. నువ్వు మాత్రం ఇలా మాటలు నమ్మకో. నువ్వు నోరు మీరా. ముహూర్తానికి ఎక్కువ టైం లేదు. నేను వేషం వేసుకోకుండా లేట్ చేస్తే నా పెళ్ళాగిపోతురా. నా మాట వినవా? దేవుడు చెప్పినా విన్ను. అయితే నీ సావు నువ్వు చావు. నువ్వు పదరా. థ్యాంక్ యూ మినిస్టర్, మా మాటలు నమ్మేందుకు. ఇదిగో అమ్మా, మినిస్టర్ గారిని అటుకెళ్ళి బేతాల వేసి వేయించేసాయి. చిట్టమ్మా, మినిస్టర్ మన ట్రాప్ లో పడ్డాడు. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి చెప్తాను. పదా. అబ్బా, ఒళ్ళంతా కుల్లబడి చేసిందే. ఆ కాంతమ్మ మనిషి కాదు, రాక్షసి. కాంతమ్మ తిడుతున్నావు. తిట్టాలా చంపాలా? నేనే మినిస్టర్ అంటే నమ్మదేంట్రా? మరి మేము మాత్రం నమ్మేమంటరా? ఏదో చిట్టమ్మ చూపించింది కాబట్టి నమ్మేమరా. చిట్టమ్మ చూపించిందా? అవునరా. అరే, ఇలా మాటకు ముందొకరా, మాట వెనకొకరా అనకండిరా. కాంతమ్మ కొట్టిన దానికంటే మీ మాటలే నొప్పిగా ఉన్నాయిరా. ఆడెవరో గుర్తుపట్టారా? లేచిట్టమ్మా, ఆడే మినిస్టర్. ఆడు పెళ్లి పందిట్లోకెళ్ళి ఒక్క 5 నిమిషాలు ఆగాక కిందకొస్తాడా. ఆడి కిందికి రాగానే మీరిద్దరూ ఆడి కాళ్ళు చేతులు కట్టేసి 1 గంట సేపు కాళ్ళు కూసబెట్టారే అనుకో, మీకు 50,000 ఇస్తాను. 50,000? వాణ్ణి కట్టేసి కిడ్నాప్ చేస్తే మీకొచ్చే లాభం ఏంటి? మీకు డబ్బు కావాలా జాబ్ కావాలా? ఆబ్వియస్లీ డబ్బులే కావాలి. బావా ఇచ్చేసాయి. అలాగే చిట్టమ్మ. ఓకే చిట్టమ్మా, ఆడు మెట్లు దిగి రాగానే కాళ్ళు చేతులు కట్టేసి కార్లో పడేయాలి. అంతే కదా? అంతే అంతే. అది మేము చూసుకుంటాం కదా. పదరా. అంటే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా? డౌటా? అరే కొడుగా, కాళ్ళు పడుకోరా.
ఒరే వద్దురా, నీకు దండం పెడతానరా, కాసేపుతో నా పెళ్లి ఉందిరా. ఏమున్నా మాకు సంబంధం లేదు, మేము అడ్వాన్స్ తీసేసుకున్నాం. నన్ను వదిలేస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తానరా. అయితే ఇయ్యి. ఇప్పుడు లేవురా, తర్వాత ఇస్తానరా. అవునా, అయితే మేము కూడా తర్వాతే నిన్ను వదులుతాంరా. ఒరే కోడిగా కాళ్ళు పట్టుకోరా. ఓం ఐం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మా కాంతమ్మ గారు, తమరు పెట్టుకున్న ముహూర్తానికి ఇంకా 30 సెకండ్లు మాత్రమే టైం ఉందమ్మా. అయ్యో భగవంతుడా, ఎంతో కష్టపడి ఈ దొంగ పెళ్లికి ప్లాన్ చేస్తే ఈ మినిస్టర్ యదవ మొత్తం సర్వనాశనం చేశాడు. ఎక్కడ చచ్చావురా నువ్వు? అక్క, తమరికి నాకు మధ్య జరిగిన ఛాలెంజింగ్ లో